ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణము 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము. వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా ఎలా విముక్తి చెందారని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినున కొలిది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పుచున్నారు. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయము గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమ సమయమందు గాని దీపముంచిన వారు సర్వపాపములు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటియేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ గలదు, దీన్ని శ్రద్ధగా వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుండగా, రచుటకు పిప్పలాదుడను మునిపింగుడు వచ్చినాడు. పాంచల రాజా, నీవెందులకింత తపమార్చుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడి నుండి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశములకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 4 దినములు అటునే చేశాను. తత్పుణ్య కార్యముల వలన నా రాజు భార్య గర్భవతి క్రమక్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు గనెను. రాజకుటుంబులు మిక్కులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారభముతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువల్ల తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు అందరినీ శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగు నేర్చుకొను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతన, తల్లిదండ్రుల గారాభము చేతన తన కంటికింపుగా స్త్రీలను బలత్కరించుచు ఎదిరించవాన్ని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారిను నరుకుదులని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులు చేయుచుండెను. అటులో తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధుడికైనా నమ్మశక్యము కాదు. అట్టి స్త్రీ కంటి పడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడే కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాను.
ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయ్యనందు రానికి తీసుకొని పోయి భోగములు అనుభవించను. ఇట్లా ఒక్కరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలం జరిగాను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసికట్టి భార్యను రాజుకమను ఒకేసారి చంపమని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకుని గాఢలింగ మోనార్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉండన బాగుండను కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆమెద ప్రమిదలో ముంచి దీపం వెలిగించను. తర్వాత వారివరును ఆనందంతో రథకిరీలలో నలుపుటకు ఉద్యుక్తులగుచుండగా ఆమె భర్త తన మల్లున్న కత్తి తీసి ఒక్క విరేడుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుడు తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతల్లారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరు ఎలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగానున్నది అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించటం వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమును తీసిపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మంతియు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నిటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణుడు దానం చేశారు. వెంటనే అతనికి కూడా పుష్క విమానం మొక్కించి శివ సాన్నిధ్యం చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటీయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపపుంచిన వారు జన్మరాహిత్యం పొందుదురు. చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తము.